ఈ క్షణము వరకు మేము సజీవముగా ఉన్నామంటే దేవ కేవలము నీ కృప. తండ్రి, నీ సన్నిధిలో నిలిచి ఉన్న మమ్ములను నీవు దృష్టించి నీ సన్నిధి బలమునిచ్చి నీ ఆత్మను తోడుగా ఉంచి మీరు మమ్మలను నడిపిస్తూ ఉన్నారు. యేసయ్యా, మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, మమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు. మా జీవితంలో మేమెన్నడూ చూడని మేలులు చేయుచూ ఉన్నారు. తండ్రి, ఇవన్నీ నిత్యము మేము అనుభవిస్తూ ఉంటుండగా నీకు చెందవలసిన మహిమ నీకు చెందాలని ప్రభువా నువ్వు కోరుకున్న ప్రకారం తండ్రి మా హృదయములు కుమ్మరించి మా హృదయములు నీ తట్టు ఎత్తుపట్టుకొని మా చేతులు నీ వైపు చాపి మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరు కూడా దృష్టించండి. నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారము యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీ నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములు నీవు నియమించావు. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోతారు. నాకైతే నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నట్లుగా నీవు పలికే ప్రతి మాట స్వచ్ఛమైనదని అది నీ సేవకులమైన మాకు ప్రియమైనదిగా ఎంచుకొని, అయ్యా, నీ నీతి శాశ్వతమైనదని ఎరిగి అనేక శ్రమలు వేదనలు మమ్మల్ని చుట్టుకుంటున్నప్పటికీ కూడా నీ ఆజ్ఞలు మాకు సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి నాయన. నీ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి ప్రభువా. మేము బ్రతుకున్నట్లు నీ మాటలు మాకు తెలివి నేర్పిస్తున్నాయి ప్రభువా. దేవా, నిన్నే స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం ప్రభువా అని మన హృదయాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొనొచ్చు, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి యథార్థమైన హృదయముతో మనసారా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయనను మనము ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు గంభీర స్వరములతో మన రెండు చేతులు దేవుని వైపు చాపుదాం, స్తుతిద్దాం, గొప్ప స్వరముతో మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం.
యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభువా, నిన్ను స్తుతించువారు, నిన్ను ఆరాధించువారు నా ఆత్మ కలిగిన వారై ఉండాలని, అటు వారిని బట్టి నేను ఆనందించువాడనని మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలని లేఖనములు సెలవిస్తూ ఉంటుండగా, దేవా నీవు ఆరాధనకు యోగ్యుడవు, నీవు ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు. నీవు చేసిన మేలకు, నువ్వు చేసిన ఉపకారములకు మీకేమి చెల్లించగలవు? ఇదిగో మా హృదయములతో నిన్ను మహిమపరచుటయే, నిన్ను ఘనపరచుటయే, అది హృదయపూర్వకముగా అర్పించినప్పుడు అదే నాకు నిజమైన బలి అర్పణని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెన
కృపకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, 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 ఆరాధనా. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన, రెండు చేతులు ఎత్తుదాం. ఆరాధనా, 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, నా పూర్ణ మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, నా పూర్ణ మనసుతో కొనియాడెదను. ఆరాధనా, 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 కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా, 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 నీ మేలకై ఆరాధనా, నీ
ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనా. అవును ప్రభువా, దారిద్రతలో ఉన్న మమ్మలను ధనవంతులుగా చేయడానికి మా దారిద్రతను నీవు తీసుకొని నీ ధనమును మాకిచ్చావు ప్రభువా. అనగా నీ పరిశుద్ధత, నీ నీతి, నీ యథార్థత, నీ ప్రేమ, నీ కనికరము, నీ కృప ధనముగా మీరు మాకిచ్చారు నాయన. కాబట్టి పూర్ణ హృదయముతో నిన్ను కొనియాడుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు వందనాలయ్యా అని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే వందనాలు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు అని ఉండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక,
కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటే, నీ మేళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటే, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. ఆమేన్. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని ఈ ఆత్మతో అభిషేకించు నాయన. యేసయ్యా 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 రబబబబబ ఖబరబ యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవునయ్యా, మా జీవితంలో నీవు చేసిన మేలులను బట్టి నిన్ను స్తుతించకుండా, ఆరాధించకుండా ఎలాగుండగలము దేవా? యేసయ్యా, ఇంతవరకు మా హృదయములతో నిన్ను స్తుతించి ఆరాధించి ఉంటుండగా నీవు మా ఆరాధనను అంగీకరించావని విశ్వాసముతో నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభువా. ఇట్టి ఆరాధన నిత్యము ఏక ఆత్మతో, ఏక హృదయముతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో ఆరాధించువారుగా మేము ఉండాలని ఈ స్తుతి ఆరాధన మీ బంగారు పాదాలకు అప్పచెప్పుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం.